వారు నిర్వహిస్తున్నటువంటి ఫ్రెషర్స్ డే నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి. ఇది ఎందుకంటే నూతనంగా జాయిన్ అయినటువంటి పిల్లల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం గతంలో ఏ కాలేజీ వాళ్ళు ఎక్కడో కొంతమంది చేశారు కానీ అన్ని కాలేజీలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి లాస్ట్ అబ్బాయి ఇక్కడ జూనియర్ బైపీస్ లో జాయిన్ అయ్యాడు. 2 పిల్లలు ఆల్రెడీ డాక్టర్ గా చేస్తున్నారండి. నా పిల్లలు 2 డాక్టర్స్ గా తయారు చేశాను. ఒక కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తినండి నేను. కేవలం విద్యనే నమ్ముకున్నా, విద్యనే ఆయుధంగా చేసుకుని చదువును నమ్ముకున్న వాళ్ళు ఎక్కడైనా పైకి ఎదగొచ్చు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆ చదువునే నమ్ముకొని ఈ రోజు గాంధీ మెడికల్ కాలేజీలో పెద్ద అబ్బాయి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. కర్నూలు మెడికల్ కాలేజీలో అమ్మాయి 3rd ఇయర్ చదువుతుంది. జూనియర్ బైపీసీ లో మా అబ్బాయిని సాయి చైతన్యాన్ని జాయిన్ చేశాను. మా అబ్బాయిలకు కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ కానీ ఎవరికి ఇక్కడ జాయిన్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ అన్నటువంటి కొత్త కాలేజీ ఏమో ఎక్కడ ఏ హైదరాబాద్ లోనో కావాలంటే బెంగళూరులోనో విజయవాడలోనో పెట్టకుండా ఎందుకు ఇక్కడ చేరుతున్నామని నా ఇంట్లో మా అందరూ నా పైన వాదన మొత్తం మొదలు పెట్టారు. కానీ ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారితో మాట్లాడాను నేను. సార్, ఆల్రెడీ 2 పిల్లలు నా ఇంట్లో డాక్టర్ గా తయారయ్యారు. 3వ అబ్బాయి డాక్టర్ గా తయారు కాకపోతే ఆ ఎఫెక్ట్ నా మీద చాలా బలంగా ఉంటుంది సార్ అని చెప్పా. లేదు సార్, నా మీద భరోసాగా మీరు పెట్టండి అన్నారు. కానీ చైర్మన్ గారు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, చైర్మన్ గారు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి మాకు ప్రెజెంటేషన్ చాలా నచ్చింది. ఎందుకంటే గతంలో నేను మా 3 పిల్లల్ని చాలా కాలేజీలలో కార్పొరేట్లు చదివించా. ఇంత భరోసా గాని, ఇంత ఆయన మాదిరి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి గాని నిజంగా లేరు. ఈ రోజు ఈ కార్యక్రమానికి నిజంగా ఒక పేరెంట్ గా నన్ను స్టేజీ మీద పిలిపించి సార్ గౌరవించిన విధానం నిజంగా మర్చిపోలేనటువంటిది మా జీవితంలో. ఇంతమంది పిల్లల ముందు మీ పిల్లలంతా కూడా ఈ సందర్భంగా నేను పేరెంట్స్ కు ఒకటే చెప్పదలుచుకున్నా. నాకున్న అనుభవం ప్రకారం మీ పిల్లలు ఏదైతే ఎదగాలనుకుంటున్నారో, మీ పిల్లలు ఏదైతే ముందుకెళ్లాలనుకుంటున్నారో, మీ పిల్లల భవిష్యత్తును ఏదైతే మీరు దృష్టిలో పెట్టుకుని పంపిస్తున్నారో, మీ పిల్లల దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆశయానికి అనుగుణంగా వారి యొక్క కోరికలను మీ కోరికలుగా భావించి ఎక్కడా ప్రెజర్ వాళ్ళ మీద తీసుకురాకుండా వాళ్ళను ముందుకెళ్లేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే ఇలాంటి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్ గా తయారు చేసి భారతదేశానికి సేవ చేసేటువంటి విద్యార్థులుగా పంపిస్తారని, పౌరులుగా తయారు చేస్తారని, భారతదేశానికి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసేందుకు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ సహకరిస్తుందని, సహాయపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, నా బిడ్డల లాంటి పిల్లలందరికీ ఒకటే సూచన. ఎక్కడైతే మీరు మీ ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారో, ఎక్కడైతే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆఫీసర్లుగా, మంచి అధికారినిగా, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ గా ముందుకెళ్లాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా అయ్యి తీరాలి. ఆర్ఎన్ఆర్ కాలేజీ అంటే ఏందో నెల్లూరులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ సార్ గారికి, మేడం గారికి, అధ్యాపక బృందానికి, పేరెంట్స్ కు, ముఖ్యంగా మా యొక్క విద్యార్థులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.